భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ మరియు అశ్వారావుపేట పోలీసులు సంయుక్తంగా రామూర్తి ఎస్ఐ గారు మరియు సిబ్బందితో వాహనాల తనిఖీ అశ్వారావుపేటలోని పేపర్ బోర్డు ముందు గల నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వారావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో 2 వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటుగా 111 గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కిలోల వెయిట్ గల మొత్తం 222 కిలోల గంజాయి దాంట్లో లభ్యమైంది. వెంటనే 2 పంచుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకి చెందినటువంటి పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని వయా అశ్వారావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న నిందితుల వివరాలు అడిగి తెలుసుకునగా వాళ్ళు హైదరాబాద్కు చెందినటువంటి ఉంగరాల సరీన్ కుమార్ మరియు బెల్లంపల్లికి చెందినటువంటి బాబర్ ఖాన్ అనే 2 వ్యక్తులు వివరాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో 2 సరీన్ కుమార్ గతంలో కూడా ఇతనిపై 2 కేసులు కూడా ఈ గంజా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఒకటి కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు 2016-17 సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం జూలై నెలలో కూడా ఒక 50 కిలోల గంజాయి కూడా వీళ్ళు ఈ సేమ్ విశాఖపట్నం చెందినటువంటి పంగి శ్రీను వద్ద కొనుగోలు చేసి ఈ నాగపూర్ చెందినటువంటి ఇంతియాజ్ కూడా అప్పగించడం జరిగింది. దాని ద్వారా కొంత కూడా లాభం రావడం జరిగింది. ఇంకా వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఒక రూటర్ తర్వాత క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పూర్తి ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరింత లోతైన దర్యాప్తు చేపట్టి ఇంకా దీంట్లో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. 1,11,00,000 విలువ గంజాయి ఈ రోజును మనము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 2 నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. 4 పరారీలో ఉన్నారు. సీజ్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఒకటి, సిసిఎస్ హైదరాబాద్ వల్ల ఒక కేసు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గాంధార పోలీస్ స్టేషన్లో ఒక కేసు 2017 సంవత్సరంలో నమోదు కావడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.